జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు నిమ్మల శంకుస్థాపన చేశారు. ఏదో అబద్దం చెప్పి ఏదో అసత్యం చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే ప్రతి నాయకుడు హోదా ఉంటుంది, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు. కానీ ప్రతి నాయకుడు అంటే నిన్ననే లోకేష్ గారు కూడా చెప్తున్నారు, వాస్తవం అనిపించింది. అంటే ప్రతి సినిమాలోనూ ఒక విలన్ ఉంటూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలన్ మాదిరిగా మరి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి సినిమాలోనూ కూడా విలన్ పాత్ర మూసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పాత్ర కూడా ముగుస్తుంది. ఎందుకంటే ఇటువంటి అబద్దాలు, అసత్యాలు చెప్తే ప్రజలు కూడా ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏదో ప్రభుత్వ ఆసుపత్రి మేము నిర్మాణం చేశామని కొంతమంది సోషల్ మీడియాలో పెడుతుంటే ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ శిలాఫలకం కూడా ఉంది. 12,60,00,000 రూపాయలతో ఆ రోజు 2019లోనే మేము శిలాఫలకం వేయడం జరిగింది. సాక్షాత్తు ఆ రోజు మరి జీవో ఈ ఒక్క హాస్పిటలే కాదు, దగ్గర ఆ రోజు 30 హాస్పిటల్కి 250 కోట్లు, అది కూడా నాబార్డు నిధులు. ఇవన్నీ కూడా ఆ రోజే 2 సంవత్సరాలు తిరిగి కృషి చేసి శాంక్షన్ తెచ్చుకున్నటువంటి నిధులు ఇవన్నీ కూడా.